ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా మంత్రులు, ఎమ్మెల్యేల మీద అంటే ప్రజాప్రతినిధుల మీద, అలాగే కలెక్టర్ల మీద, జిల్లా స్థాయి అధికారుల మీద కోపం వచ్చిందా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి? కారణం ఏంటి అంటే, ఒక పక్క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటు శ్రీకాకుళం జిల్లా అటు సైడ్ అయితే డయేరియాతో బాధపడుతున్న వాళ్ళు. అలాగే రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 5గురు మృతి చెందారు 20 మందిలో. మరొక 15 మంది అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డయాలసిస్ మీద ఉన్నవాళ్ళు, వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళు ఒక 9 మంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి ఒక పక్క. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు చూస్తే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు, జావలిన్ త్రో అనే అయ్యే కర్లే విసురుతున్నారు, ఈ హడావుడిలో ఉన్నారు తప్ప ఇక్కడ ప్రాణాలు పోతున్న వారిని ఎంతవరకు పట్టించుకుంటున్నారు? ఓకే, అసెంబ్లీలో మాట్లాడేశారు, ఒక 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించేశారు, ఇవన్నీ అయిపోయింది. కానీ గ్రౌండ్ లెవెల్లో అక్కడికి బాధితుల దగ్గరికి వెళ్లే విషయంలో కానీ, వాళ్ళకి భరోసాగా ఉండే విషయంలో కానీ, ప్రభుత్వం అండగా ఉంది అనే విషయంలో కానీ విస్మయం వ్యక్తం చేస్తున్నారా? దాని మీద ఈయన తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేయడం కనుక అసలు కారణం ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఇక్కడ ప్రజాప్రతినిధుల విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, రాజకీయ నాయకులు కాబట్టి. కానీ వాళ్ళనే కాకుండా అధికారుల విషయంలో కూడా కోప్పడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎవరైనా ఏసీ గదుల్లో కూర్చుంటే జనాల్లోకి వెళ్లకుండా ఉంటే ఫీడ్బ్యాక్ తెలియదు, సమాధానం చెప్పాల్సిన నాయకులు అందుబాటులో లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత అయితే వస్తుంది. ప్రధానంగా నేను చెప్పిన 2 అంశాలకు సంబంధించి డయేరియా కానీ కల్తీ పాల వ్యవహారంలో పూర్తిగా ఫెయిల్ అయిందా ప్రభుత్వం? అటెన్షన్ గ్రాబింగ్ డైవర్షనల్ గేమ్లో ఆయన సిద్ధహస్తుడు. బేసిక్ దానికోసం తన పార్టీనే బలిపెడతాడు, తనని నమ్మిన వాళ్ళనే బలిపెడతాడు, తన అధికారులనే బలిపెడతాడు ఆయన. అంత మించి ఏం లేదు ఇక్కడ. కల్తీ ఏమి అధికారులు చేసేది కాదు, అతిసారము అధికారులు చేసేది కాదు, గ్రౌండ్ లెవెల్లో జరిగే తప్పు. కలెక్టర్లు అక్కడికి వెళ్ళలేదని ఎవరు చెప్పారు? నేనైతే టీవీ ఛానళ్లలో వీడియోలు స్పష్టంగా చూసా. కలెక్టర్లు అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, హాస్పిటల్కి వెళ్ళారు, డబ్బులు ఇచ్చారు, డబ్బులు చెక్కులు కూడా ఇచ్చా. కలెక్టర్లు వెళ్ళకపోవడం నాకు అర్థం కాల. లేకపోతే వాళ్ళ పత్రికలు తప్పుడు రాస్తున్నాయా, అట్లాంటి తప్పుడు వార్తలు రాస్తున్నాయా? ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మీడియట్ గా ఎవరెవరు కీర్తి చేకూరినే ఆవిడ వెంటనే పాపం పరుగులు పెట్టింది అక్కడికి. అలాగే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అధికార యంత్రాంగాలు పరుగులు పెట్టారు. ఎక్కడికక్కడ పాలు వెరిఫై చేస్తున్నారు, ఎక్కడికక్కడ పెరుగు చూస్తున్నారు, కల్తీలు చెక్ చేస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి కదా. జరగట్లేదని ఎట్లా చెప్తారు? అంటే జరుగుతున్న దాన్ని ఆయన జరగలేదని చెప్తున్నారా? లేదా ఆయనకి ఫీడ్బ్యాక్ లేదా? ఆయన తప్పుదో పట్టిస్తున్నారా? లేదా ఆయన చెప్పింది ఒకటైతే వీళ్ళు ఇంకోటి చెప్తున్నారా? ఇంకోటి, ఎమ్మెల్యేలు వెళ్ళారు అక్కడికి, అది చూశాను నేను. ప్రజాప్రతినిధులు వెళ్ళారు, కలిశారు, చూశారు, వచ్చారు, నడుస్తూనే ఉంది. ఈవెన్ అతిసారది అక్కడ ఎందుకు వచ్చింది? అతిసార అనేటటువంటిది ఆ పైప్ లైన్లు అయ్యో కట్ అయినట్టు రోడ్లు వేస్తుంటాం వాళ్ళ. మనకి సాధారణంగా ఒక దరిద్రం ఏముందంటే, ప్రకాష్ రాజా మధ్య నువ్వు డైలాగ్ చెప్పాడు, కరెక్ట్ డైలాగ్, మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నది. ముందు రోడ్డు వేసే ముందే కింద కాలువ కట్టాలా, మురికి కాలువ ఒకవైపు ఉండాలా, మంచినీటి పైప్ లైన్ ఒకవైపు ఉండాలి. కానీ ఫస్ట్ రోడ్డు వేసి పడేస్తారు, ఆ రోడ్డులో గుంట తవ్వి డ్రైనేజ్ పెడతారు, మళ్ళీ ఆ డ్రైనేజీలో ఇంకోసారి తవ్వి పైప్ లైన్ ఆ డ్రైనేజీ పైనకి పెడతారు. అరే, డ్రైనేజీలో పైప్ లైన్ ఏంటనే కామన్ సెన్స్ ఉండదు మనకి. డ్రైనేజీ ఇటు ఉండాలా, మంచినీళ్ళ పైప్ లైన్ అటు ఉండాలి. అట్లా చెయ్యరు, కాలువల్లో నుంచి వస్తుంది పైపు. ఈ నీళ్లు ఇనుము కదా, అది కొన్నాళ్ళు పోయేటప్పుడు తుప్పు పడుతుంది. ఆ తుప్పు పట్టిన టైంలో ఈ మురికి నీళ్ళు వెళ్ళి ఆ దీంట్లోకి వెళ్తేనే మనకు వచ్చే మురికి నీళ్ళు, మంచినీళ్ళు మురికి నీళ్ళుగా మారినాయి అంటే అదే కారణం. అంటే అవి మీకు తుప్పు పట్టినప్పుడు ఆటోమేటిక్గా పాడైపోతాయి లోపలికి. ఇక రోడ్లు వేసిన టైంలో అట్లాంటప్పుడు ఇక విపరీతంగా ఉంటాయి, పగల కొడతారు, ఇవన్నీ చేస్తుంటారు కదా. అలాగా డ్రైనేజీ. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే, మధ్యతరగతి అయితే బాటిల్ కొనుక్కుని అన్నది తాగుతారు, కానీ స్నానం చేయడానికి అలాగే వాడాలి కదా. స్నానం చేయడానికి కూడా ఎక్కడ కొనుక్కుంటారు? అప్పుడు చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. డబ్బులు లేక కొనుక్కోలేక అయ్యే నీళ్లు పేదలు తాగారనుకోండి, అనారోగ్యాలు పాలవుతారు, విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పులు ఇవి వస్తాయి. అది మనకు గనక శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉందనుకోండి, చచ్చిపోతారు. అదే అతిసార మృతులు అంటే. ఎప్పుడైనా సరే మనకు ఆల్రెడీ ఏ అనారోగ్యమో ఉండి, ఏ జ్వరమో గిరమో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ నీళ్లు తాగామనుకోండి, ప్రాణాపాయం అవుతుంది ఆటోమేటిక్. ఇది కామన్ గా ఆలోచించాల్సిన అంశం. ఇందులో
ఆ రోజునే ప్రజాప్రతినిధులే చెప్పారు అది. ఇక్కడ ఏది అధికారులు, నేను ఆ రోజు పేపర్‌లో చూసిందైతే లోకల్ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, ఇదంతా ఇట్లాగా రోడ్లేయడం వల్ల జరిగిందండి అని చెప్పుకొచ్చారు. రోడ్లు అదే. అండర్ అదే. కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. ఉమ్. అందులో ఇంక నిర్లక్ష్యం అని ఏమంటారు దాంట్లో బేసిక్‌గా. ఉమ్. ఉమ్. ఇక తవ్వేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అంత తీసుకునే పరిస్థితులు నిజంగా అట్లాగే చిత్తశుద్ధితో చేస్తే చాలా గొప్ప విశేషం. అట్లేం జరగలేదు. అవును. ఇంకోటి ఉమ్. ఈ పాలదైతే గనక ఖచ్చితంగా వెంటనే ఆవిడ మాట్లాడింది. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో మాట్లాడారు. వాళ్ళకి అయ్యే హాస్పిటల్‌లో అయ్యే వైద్య ఖర్చులు కూడా పెట్టుకుంటామన్నారు కదా! ఉమ్. బేసిక్‌గా. అవును. ఇదంతా గ్రౌండ్‌లో జరిగింది కదా! ఇది పేపర్‌లో, టీవీలో చూసింది. మనమేం స్పాట్‌లో లేరు. లేకపోతే మనమేం ఫీల్డ్‌లో రిపోర్టర్ల టీమ్‌నేం పెట్టుకోలా. అదే. కానీ అదే. మనం పత్రికల్లో చూసింది, గ్రహించింది వాళ్ళ పేపర్‌లోనే. మరి బయటొచ్చినవి. ఉమ్. ఉమ్. మరి మళ్ళీ వాళ్ళెవరు ఏ పని చేయట్లేదు. నేనొస్తే నేను ఉమ్. లేస్తే మనిషిని కాదని చెప్పడం ఎందుకది? ఉమ్. ఉమ్. జరిగిన డ పనిని చెడగొట్టడం కదా అది. మనం అవును. ఉమ్. వాళ్ళ క్రెడిట్ మనం లాక్కునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ వాళ్ళు జిల్లా చేస్తున్నారు. అధికారులు అయితే ఇమీడియట్ గా స్పందిస్తారు సార్. ఎలాంటి జరిగినప్పుడు వెళ్తారు, వస్తారు. అది ఓకే. కాకపోతే మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో కాస్తంత ఎళ్లారు. వాళ్ళు అలసత్వం కూడా ఎళ్లారండి. వ్యవహరించారు. వాళ్ళు కూడా వెళ్ళారు. ఉమ్. ఇంకోటి ఉమ్. వాళ్ళెళ్లి కొత్తగా వాళ్ళక్కడ మానిటర్ చేస్తానే ఉంటారు బేసిక్‌గా. అవును. ఉమ్. వాళ్ళ వాళ్ళ మీద రాయలేదు ఇక్కడ. అధికారులే మెయిన్ రాశారు ఈళ్ళు. అవును. అధికారులే. ఆ! అదే. అవును. ఇక్కడ ఉమ్. చంద్రబాబు ఉమ్. గారితో నాయకులొచ్చి కూర్చున్నారుగా. కాబట్టి ఉమ్. వాళ్ళనేమనలేదక్కడ. అధికారులు. ఉమ్. అధికారులు అవును. తప్పైతే నాకు కనిపించలేదు అందులో బేసిక్. అవును. కేవలం అవును. ఆ ఉమ్. పబ్లిసిటీ ఏది అధికారులు చేసిన క్రెడిట్ అంతా ఈయన లాక్కోవడానికి, ఈయన ఇంత ఉమ్. బెదిరేసేటప్పటికి ఆళ్ళెళ్లి పని చేశార్రా అని ప్రచారం రావాలక్కడ. అది. ఉమ్. ఉమ్. చిత్తశుద్ధితో ఉమ్. పనిచేసే అధికారులను కూడా మనం దొంగల్ని చేస్తున్నాం. అంతకు మించేం లేదక్కడ. ఉమ్. కానీ ఒకటి సార్, ఓకే, అతిసారం అంటే మీరన్నట్టు అది ఇప్పుడు కొత్తగా వచ్చి ఇదేం కాదు. డయేరియా అనేది పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే ఎక్కడైనా వస్తుంది. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ కల్తీ పాల వ్యవహారం అనేది ఒక వ్యక్తి చేసిన తప్పో లేదంటే ఒక వ్యక్తి నిర్లక్ష్యమో ఇంకోటి కారణం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా కల్తీ సారా తాగి జనాలు చచ్చిపోయారనో, కల్తీ మందు తాగి చచ్చిపోయారనో ఇలా విని ఉంటాం. పాలు అనేది రెగ్యులర్ గా ప్రతి ఇంట్లో వాడేది చిన్నపిల్లల దగ్గర నుంచి. అందులో కల్తీ జరిగి ప్రాణాలు పోతున్నాయి అంటే ఇక్కడ అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏమీ ఉండదా? అప్పుడప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు వచ్చి తనిఖీలు చేసేస్తారు. మళ్ళీ మామూలే. మళ్ళీ యథావిధిగా కల్తీ పాలు అమ్ముతారు. జనాలు కొనుక్కొని కూడా తాగుతారు. దానికి ఇంకేం ఉండదా? అంటే బేసిక్‌గా ఇక్కడైతే ఉద్దేశపూర్వకంగా చేసిన కల్తీ కాదది. హ్మ్. మీరన్నట్టు ఉద్దేశపూర్వకంగా కల్తీ చేస్తారు. అదిప్పుడు అవును. కొన్ని ప్రాంతాల్లో ఎరువులతో తయారు చేసినది. అవును. అవును. ఇక్కడ ప్రాథమికంగా అదే అనుమానించారు గానీ కాదని తేలింది గదా! అదేదో హ్మ్. మిషన్‌ని రిపేర్ చేయించారట. ఆ చేసిన హ్మ్. టైంలో సంథింగ్ ఏదో కెమికల్ వేశారు. ఆ హ్మ్. కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయింది. హ్మ్. ఆ విషయాన్ని ఇతను పాలు పోసి అతని సోదరుడు చూసి కనిపెట్టి అతనికి ఇంటిమేషన్ గూడా చేశాడు. హ్మ్. ఈవెన్ కొంతమంది తాగితే చేదుగా ఉందని చెప్పినప్పుడు అవును. పారబోసేయాలి. అవును. ఇతను హ్మ్. ఆ ప 100 లీటర్లు, 200 లీటర్లు ఉంటాయి గదా! అవి అవును. పారబోస్తే అవును. డబ్బులు లాస్ అనుకున్నట్టున్నాడు. హ్మ్. చివరికి అతని జీవితం లాస్ చేసుకున్నాడు. అనేక మంది జీవితాలు లాస్ చేశాడతను. అవును. హ్మ్. అది ఆ హ్మ్. విధంగా జరిగినటువంటిది. ఇకపోతే హ్మ్. కల్తీ అంటారా? 1994లో నేను ఈనాడులో ఉన్నప్పుడు, రిపోర్టర్‌గా ఉన్నప్పుడు, మనకు తెలిసిన చిల్లర కొట్లోళ్ళ బంధువులాళ్ళు ఉంటేను, ఆళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు నేను వివరంగా అడిగా. అంటే మామూలుగా ప్రతి నెల సరుకులు ఆహ్, నిత్యావసర వస్తువులు తీసుకొచ్చుకుంటాం కదా షాప్‌లో. హ్మ్. హ్మ్. అలా తెచ్చుకునేవాడు. అప్పుడు ఎళ్లి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పటికి మళ్ళీ హ్మ్. అప్పుడు ఇవి లేవు గదా! ఇళ్ళకి అవును. తెచ్చేసేవాళ్ళు లేరు గదా! హ్మ్. బ్లింకెట్లు, బొంకెట్లు లేవు గదా! ఆ రోజుల్లో. హ్మ్. ఎళ్లి మోసుకొని తెచ్చుకోవాల. అలా తెచ్చుకోవడానికి అవును. మగపిల్లల్నే పంపిస్తుంటారు. అలా హ్మ్. వెళ్ళేవాడిని. ప్రతి నెల నేనే తీసుకొస్తుండేవాడిని ఎచ్చాలు. ఎచ్చాలు హ్మ్. తేవడానికెళ్ళినప్పుడు షాప్‌లో కూర్చొని సరదాగా మాట్లాడేటప్పుడు హ్మ్. అసలు ఇట్లాగా ఏటెట్లో ఏదేది కలుపుతారనేది అడిగి తెలుసుకున్నా నేను. హ్మ్. ఆ షాపోళ్ళు కలుపుతారని గాదు. అవును. అసలు కలపడానికి ఏమేమి అవకాశాలున్నాయి అన్నటువంటి. హ్మ్. హ్మ్. ఇట్లాంటి అవకాశం ఉందనే రాసా. కలుపుతున్నారని రాయలే నేను. అది. అవును. అవకాశాలుందనే రాసా. హ్మ్. రాస్తే మొత్తం ఊరంతా తనిఖీ చేశారు. అది. హ్మ్. కొన్ని వేల శాంపుల్‌లు దొరికినాయి. హ్మ్. ప్రతి దాంట్లో కల్తీ కలుస్తూనే ఉంది. హ్మ్. ఇదెప్పుడు 94 ఇది 2026 హ్మ్. చూసుకోండి 30 ఏళ్లలో ఏం మారింది? అవును. అంటే సమస్య ఒకటే. ప్రతి దాంట్లో కల్తీ జరుగుతా ఉంటుంది. అవును. ఒకటి వ్యాపారి ప్రజల ప్రాణాలు తీయడానికి ఎవడు కలపడు. హ్మ్. కానీ ప్రజలకేం కాదులే ఇది కలిపితే హ్మ్. బియ్యంలో మట్టి గడ్డలు కలిపాడు. హ్మ్. ఇప్పుడైతే మట్టి గడ్డలుంటే జనం తీసుకోరు ఆ బియ్యం. అప్పట్లో మట్టి హ్మ్. గడ్డలు కలపడం అనేది కామన్ అన్నమాట.
ఈ మట్టి గడ్డలు కూడా 2 రకాలు. ఒకటేమో నల్లటి అయితే పసిగట్టేసేవాళ్ళు మొదట్లో, అందుకని ఆ బియ్యం వద్దంటుండేవాళ్ళు. అందుకని తెల్లగడ్డలు ఉండి అవి మనం అన్నంలో కలిపేసుకుంటాం కూడా, అంటే అది ఉడికేస్తాం కూడా, తిన్నప్పుడు పంటికి తగులుతుంది, పటక్ పటక్ మంటది, పళ్ళు రాలిపోతాయి అనమాట. అట్లాంటివి కలిపేవాళ్ళు అప్పుడు అన్నం దగ్గర, బియ్యం దగ్గర నుంచి. ఇక పదార్థాలు పప్పుల్లో ఏం కలుపుతారు, ఒక పప్పులో ఇంకొక రకం పప్పు కలుపుతారు. కందిపప్పులో అదేదో ఇంకో రకం పప్పు ఉంటది, అలాంటి అట్లాగా. అలాగే మంచి నూనె, శనగ నూనె, లైట్ గా పామాయిల్ కలపడము, అట్లాగా ఉంటది. నెయ్యిలో డాల్డా కలపడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఇవేంటంటే ప్రాణాంతకం, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాలని ఎవడు కలపడం. కాకపోతే 100 రూపాయల లాభంలో 110 రూపాయలు రావాలని కోరుకుని కలిపేవి. ఇవి అనారోగ్యం పాలవుతాయి అన్నటువంటి దాంట్లో నో డౌట్. అనారోగ్యం అనే కంటే కూడా దాని వలన లభించే ఆరోగ్యం మనకి రాదు, నెంబర్ 1. రెండవది అనారోగ్యం ఉంటది. ఇది ఒక ఆస్పెక్ట్. వీటికి పరిష్కారం ఏంటయ్యా అంటే, మనము ల్యాబులు ప్రతి ఊరికి 10 ల్యాబులు పెట్టాలి. నేను దాని తర్వాత ఈ వార్తలు రాశాక కొంతమంది ఉద్యోగులు ఫీల్డ్ లో కలిసినప్పుడు చెప్పారు, ఈ దాన్ని ఏమంటారు, వైద్య ఆరోగ్య శాఖ వీళ్ళే చేస్తుంటారు. వాళ్ళు చెప్పారు, సార్ మేము ఉండేది ఒక 10 మంది ఉంటాం, ఈ 10 మందివి ఊళ్ళో ఎన్ని వేల షాపులు ఉన్నాయి మీకు తెలీదా? అన్ని వేల షాపులు మేము తనిఖీ చేయగలుగుతామా? చేశాక ఇక్కడ సీజ్ చేసి ఎక్కడికో పంపించాలి, ల్యాబ్కి, హైదరాబాద్కో బాంబేకో ఎక్కడికో. వాడు చూసి ఆ రిపోర్ట్ పంపించడానికి ఇట్లాంటి మాలాంటి వాడు కొన్ని 100 మంది ఉంటారు. మన నివేదిక వచ్చేటికి 4 నెలలు 5 నెలలు అవుతుంది. ఈ లోపు ఈ సరుకు నేను సీజ్ చేయడానికి కల్తీ అని తెలియకుండా చేస్తే ఈ 5 నెలల్లో ఇది పాడవుతుంది అంటాడు వ్యాపారస్తుడు. రేపు గొడవ పెట్టుకుంటాడు, వ్యాపార సంఘాలు వస్తాయి. సీజ్ ఎప్పుడు చేయగలం? అది కల్తీ అని తెలిస్తే. తెలియనప్పుడు సీజ్ చేయడం ఎట్ట కుదురుద్ది? లేదు, ఇక 4 నెలల తర్వాత నాకు నివేదిక వచ్చింది, ఏం చేయాలి? అది అప్పుడు కల్తీ అని తెలిసింది, లోపు అమ్మేశాడు. ఏం చెయ్యాలి? ఇది ప్రాక్టికల్ సమస్య అండి. ఈ వార్త నేను అప్పుడు రాసా 94-95లో. ఇవాళకి తర్వాత నేను పనిచేసే ప్రతి సంస్థలో దాని మీద స్టోరీలు చేయించేవాడిని, సీరియల్గా వేసేవాళ్ళం కూడా. కానీ ఏంటి పరిష్కారం? ఏమన్నా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉందా? ఎక్కడో. ఎందుకు చెప్పండి, మీరు ఒకసారి గుర్తు చేసుకుని TV9 మేము ఒక క్యాంపెయిన్ చేసి కొట్టాం మంచినీళ్ళ వీటి మీద. వాటిట్లో ఏమేమి ఉండాలి, మంచినీళ్ళకి సంబంధించినటువంటి కేంద్రాలు. ఇప్పుడు అమ్ముతున్నారు కదా నీళ్లు, అందరూ బాటిలే కదా కొనుక్కుంటుంది. ఇదివరకు వీధి పంపుల దగ్గర ఆడవాళ్ళు లైన్లో నుంచునేవాళ్ళు, ఇప్పుడు ఆ వాటర్ డబ్బాలు పట్టుకుని మగవాళ్ళు అవి అమ్మే షాపుల దగ్గర నుంచుంటున్నారు, అంతే కదా? లేదా ఇళ్ళ దగ్గరికి ఆ డబ్బాలు వస్తున్నాయి. మనకి ఇప్పుడు ఏంటి, ఒక మానసికంగా పడిపోయింది, మన ఇంటికి వచ్చే మంచినీళ్ళు మంచివి కాదు, అవి కేవలం కాళ్ళు కడుక్కోవడానికి, అంటు తోముకోవడానికి, వీటికే వాడదాం. మనం తాగడానికి మాత్రం ఇలా ఇవే వాటర్ బాటిల్ 20 రూపాయలు ఇప్పుడు ఇవే కొంటున్నారు. మాక్సిమం 100కి 60 మంది కొంటున్నారు. 40 మంది లేబర్ కొనకపోవచ్చు, 60 మంది అయితే కొంటున్నారు. ఈ కొన్నటువంటి దాంట్లో అవి ఏం పెడుతున్నారు దాని బోర్డు? ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఏంటి? మనం దాగే నీళ్ళే కదా దాంట్లో కలిపేదాడు, దాన్ని ప్యాక్ చేసిస్తారా? దాంట్లో దాన్ని చెక్ చేయమనండి, ఈ కోలీస్ ఎట్లా ఉంటాయో. నేను హైదరాబాద్ లో TV9కి నన్ను హైదరాబాద్ వేశారు చివరిలో, సీఎం. సెక్రటేరియట్ లోకి వెళ్ళినప్పుడు మామూలుగా సెక్రటేరియట్ లో తిరుగుతుంటాం. సెక్రటేరియట్ అంటే ఏంటి? రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ కదా. అక్కడ నాకు అనుమానం వచ్చింది, ఇక్కడ నీళ్లు కరెక్ట్గా ఉంటాయా లేదని. నేను అక్కడ ఏమి దాంట్లో తేడా ఏమి చెక్ చేయలేదు, అంటే తేడాగా ఉందని నాకేమనిపించలే. కానీ మిగతా అన్ని శాంపిల్స్ ఇచ్చి చెక్ చేస్తున్నారు కదా, సచివాలయం నీళ్ళు ఎట్టుంటాయో చూద్దామని మనం ఆ కన్సర్న్డ్ ల్యాబ్ వాళ్ళని వచ్చి చూడమంటే సచివాలయం అంటే పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి నేను ఏం చేశానంటే విజువలైజ్ చేస్తూ, వీడియో రికార్డ్ చేస్తూ సచివాలయంలో నీళ్లు పట్టుకున్నా. అలాగే తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పా. ఈ ప్రైవేట్ ల్యాబ్స్ ఉంటాయి కదా, ప్రభుత్వానికి వాళ్ళే అవుట్ సోర్సింగ్ కింద ఇస్తారు. అదే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే ల్యాబ్ దగ్గరే
ప్రైవేట్ శాంపుల్ కింద ఇచ్చా. ఏ ఓకే. ఏరియాదంటే సెక్రటరియట్ పరిసరం అని రాశా. సెక్రటరియట్ లోపల అంటే ఒప్పుకోరు కాబట్టి అవును అవును చెక్ చేయించా. చేపిస్తే ఈ పోలీస్ బోర్డు అంత ఉందని తేలింది. అబ్బా అప్పుడు నేను ఆ వార్త రాసి సచివాలయం సేఫ్ డ్రింకింగ్ వాటర్ గురించి ప్రపంచం అంతా కబుర్లు చెప్తుంది, వాళ్ళకే లేదు ఇది అనేసి. అది అప్పుడు సచివాలయంలో సీజ్ చేశారు. అంటే ఇది ఎప్పుడు 2010 అవును 9-10 రోసయ్య గారు సీఎం గా ఉన్నప్పుడు అనుకుంటా. దెన్ మరి ఇవన్నీ ప్రాక్టికల్ గా నాకు అనిపిస్తుంది. నవ్వుకుంటా నేనైతే. అంటే అవును కొంత ఈ సాధారణంగా ఏంటంటే వయసులో ఉన్నప్పుడు మేము అట్ట చేసామంటే పోరా అవును సుత్తి అంటారు ముసలోళ్ళు. ఇప్పుడు ఇవన్నీ మన జీవితంలో అనుభవం చూసినప్పుడు ఇవాళ చూస్తుంటే నాకు ఈ పాలది ఉంది. అరే మన కళ్ళెదురుగుండా ఇదివరకు మనం గేదె పాలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ గేదెల పాలు మనకి రావట్లేదు. ఇప్పుడు గేదె పాలని బోర్డు పెట్టి అమ్ముతున్నారు. ఎంతవరకు నమ్మకం అనేది కూడా తెలియదు అక్కడ. అవును నిన్న ఈ TV9 వాళ్ళు ఈ పాలకు సంబంధించిన దాన్ని వేశాక ఈ పాల కల్తీది ఎవరో ఒక అతనితో ఒక ఇంటర్వ్యూ చేశాడు, ఆ కుర్రోడు రైతుది. అతను చెప్తుంది 3:30 గంటలకు మించి పాలు నిల్వ ఉండవట. అవును 3:30 గంటల తర్వాత నిల్వ ఉందంటే కల్తీ పాలట. అంతే అవును అసలు మనకి 3:30 గంటల్లో పల్లెటూరు నుంచి మనకి ఎవడు తెచ్చిస్తాడండి? అదే పట్టణంలో పట్టణంలో గేదెలు ఎన్ని ఉన్నాయండి? పట్టణం మొత్తం యాడ్ నుంచి వస్తున్నాయి, ఫ్యాక్టరీల నుంచి వస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీలో నిల్వ చేయకుండా ఎట్ట వస్తాయి? నిల్వ చేయాలంటే అందులో ఏదో కెమికల్ కలపాలి కదా. అంతే కదా. ఫ్రీజర్ లో పెడతారు. అదే ఫ్రీజర్ లో పెట్టినా ఫ్రీజర్ నుంచి బయటికి తీసాక ఆడు డైరీ నుంచి మన ఇంటి దగ్గర రావడానికి అది 3-4 గంటలు పడుతుంది కదా. ప్యాకెట్ అయినా వాడైపోవాలి కదా. అంతే అవును. అంటే ఏంటి, సమ్ ప్రిజర్వేటివ్స్ కలుపుతాడు, అది పాడవు. అదే అవును. పెరుగు వస్తుంది మనకి, ఎంతవరకు న్యాచురల్ ఇది? ఇప్పుడు నిన్న వీళ్ళు రైట్ చేశారు, ఇదేది మొన్న ఏఆర్ డైరీ నుంచి వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ అయ్యే పాలు వెనక్కి వెళ్ళినాయి. తీరా చూస్తే ఆ వైష్ణవి డైరీ సంఘం పక్కనే ఉంటది, వీళ్ళు వాళ్ళు టైఅప్ అని. మరి అయ్యే డైరీ నుంచి కదా మనం కూడా తీసుకునేది బేసిక్ పాల పెరుగు అనేటటువంటిది. ఇక్కడ ఏంటంటే బాగున్నంత సేపు అంత పడి. ఇప్పుడు చూడండి, ఏదో మన పేపర్లోనూ టీవీలోనూ రాస్తారు అక్కడ ఏదో బిర్యానీలో అది కలిసింది లేకపోతే ఇక్కడని. ఎవడన్నా తినడం మానేస్తున్నాడా? అదే కదా. హోటళ్లలో కలిసిందని 100 రోజు మన బెజవాడ గుంటూరులో కూడా పట్టుకుంటున్నారు. ఏది నిల్వ ఉన్న మాంసం, కుళ్ళిపోయిన మాంసం, అది ఎవడు ఆగుతున్నాడు తింటాం? సమస్య ఏందయ్యా అంటే మనకి ఒప్పుకోలేని నిజం ఒకటి ఉంది. ఒప్పుకోలేని నిజం ఇది. ఒప్పుకుంటే ఇళ్లలో తన్నులు తింటారు, లేదా ఇళ్లలో దెబ్బతిన ఆడైపోతారు. ఒప్పుకోలేని నిజం ఏంటంటే ఇంటి వంటకి దూరం అయ్యాం, మన వ్యవస్థని మనం చెడగొట్టుకున్నాం. ఇంట్లో పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం మొత్తం ఇంట్లోనే వండి పెట్టగలిగిన వాళ్ళు ఎంతమంది చెప్పండి ఇప్పుడు? ఇంక్లూడింగ్ టీ, పాలు, కాఫీ. మన చిన్నప్పుడు అయితే అసలు బయట వెళ్ళి తినడం రేర్, అసలు ఉండి కాదు కదా తినడానికి బయట. ఇప్పుడు ఇంట్లో తినడం రేర్. అట్లయిపోతుంటే మరి ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఇంకా ఆరోగ్యం గురించి ఆశపడకూడదు. అది మనం సంపాదించే డబ్బులు ఎందుకయ్యా అంటే మనం బాగా కష్టపడాలి దేనికోసం అంటే, ఇది వినడానికి అసహ్యంగా అనిపిస్తుంది కానీ వాస్తవం. మనం సంపాదించే డబ్బులు కాలేజీలు, స్కూళ్ళు వాళ్ళని మెయింటైన్ చేయడానికి, హాస్పిటల్ వాళ్ళని మెయింటైన్ చేయడానికి, తర్వాత మనకి సంబంధించినంత వరకు హోటల్ వాళ్ళని మెయింటైన్ చేయడానికి, ఈ ముగ్గురు కోసం మనం సంపాదిస్తున్నాం ఇప్పుడు అంతే. అవును అవును. కానీ ఒకటి సార్, ఇక్కడ బాబు గారు అన్న మాటల్లో ఆకస్మిక తనిఖీలు, ఒకప్పుడు ఆకస్మిక తనిఖీలకి బాబు గారి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది, ఇప్పుడు అధికారులు అందరూ అలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. కానీ ఎవరు అలా ఉండట్లేదు, అధికారులు కానీ ఈవెన్ మంత్రులు కానీ ఎవరు కూడా అలా ఉండట్లేదు. మీరు వెళ్తారా, నన్ను రమ్మంటారా అనేది నిజంగా ఇప్పుడు వ్యవస్థ అంతా అలాగేమైనా మారాలా? హడావిడి కరెక్ట్, ఆయన మాట్లాడేది కరెక్ట్, దానికి తగిన సంభారాలు ఉండాలి అంటున్నా. అంటే ఆకస్మిక తనిఖీల వల్ల ఏమన్నా కంట్రోల్లోకి వస్తుందా? నేను అనేది వాడు తనిఖీ చేశాడండి, అది చెకింగ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి కదా నువ్వు. నేను మాట్లాడుతుంది అది. అంటే చెకింగ్ ఎక్విప్మెంట్. ఇప్పుడు నేను బిర్యానీ సెంటర్కి వెళ్ళానండి, బిర్యానీ తీసుకుని ఏడకో ల్యాబ్కు పంపిస్తే ఆడికి పోయేడు పాసిపోద్ది. ఇప్పుడు రేపు కోర్టులో చెప్పేది కూడా ఇదే. ఇంకోటి, మన కల్తీలో ఉన్న దరిద్రం ఏంటో తెలుసా? కల్తీ వాటిలో సీజ్ చేస్తాం, 2 రోజుల తర్వాత వదిలేయాలి.
ఉమ్, చట్ట ప్రకారం పెనాల్టీ తెప్పించి వాళ్ళకి ఇదేం లేదు, వాళ్ళు ఏ చచ్చిపోతేనో పెడతారు, ఉమ్, అప్పుడు ఏ అటెంప్ట్ మర్డర్ పెడతారు, తర్వాత కేసు కొట్టేస్తారు. అవును. సమస్య ఏంటంటే చట్టం కరెక్ట్గా ఉండాలి. కల్తీ చేసేవాడు ఎవడైనా సరే జైలు శిక్ష పడుతుంది, లేకపోతే యావజ్జీవం పడాలి, లేకపోతే 7 ఏళ్ల ఉమ్, పైబడి. ఉమ్, అసలు ఏ వ్యాపారం నడవదు, ఉమ్, ఎందుకంటే ప్రతి వ్యాపారంలో కల్తీ ఉంది. ఉమ్, అది ప్రాణాంతక కల్తీ అయితే శిక్షణ వీళ్ళు చట్టం మార్చాలి, నెంబర్ 1. ఉమ్, ఉమ్, రెండవది, మన సచివాలయ స్థాయి పరిధిలో లేదా కనీసం ప్రతి డివిజన్కి, ప్రతి మున్సిపల్ డివిజన్కి, ప్రతి కార్పొరేషన్ డివిజన్కి ఒక ల్యాబ్ ఉండాలి, ఉమ్, ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి. అవును. ఉమ్, ఆ ఏరియా శానిటరీ ఇన్స్పెక్టర్ చెక్ చేసుకోవడానికి ఇమీడియట్గా ఉండాలి అక్కడ. అవును. ఇది పెట్టాలంటే కొన్ని వేల మందిని ఉద్యోగంలో పెట్టుకోవాలి. ఎవడు పెడుతున్నాడు? ఉమ్, నువ్వు పెట్టకుండా అది ఉమ్, కల్తీది ఎట్టా ప్రూవ్ చేస్తావు? అదే కదా. ఉమ్, ఇంకొకటి, వీటన్నిటికీ తోడు ఏదైతే ఆ కల్తీ చేసినటువంటి వ్యక్తుల యొక్క వ్యవస్థ వెనకాల ఎవరు ఉంటున్నారు, ఇది పట్టుకోవాలి. ఉమ్, ఎక్కడ పట్టుకుంటారు? ఇప్పుడు మీకు కల్తీలోనే మీరు వాళ్ళ కూరలు తీసుకెళ్ళారనుకోండి, రసాయనాలు కలుస్తాయి. ఉమ్, ఎందుకని? రైతే పిచికారీ చేస్తున్నాడు కదా, అవును. అదే కదా ఆ కూరలోకి వెళ్ళేది, ఉమ్, అదే కదా మీరు తినేది. అవును. యాజ్ ఫర్ నామ్స్ అది కల్తీ. వ్యాపారం తప్పు ఉమ్, పడదామా, రైతును తప్పు పడదామా? ఇందులో ఉమ్, మనదంతా ఏంటంటే పేపర్ ఆర్భాటం, టీవీ హడావిడి, మీడియా ప్రచారం తప్పించి నిజాయితీతో చిత్తశుద్ధితో కూర్చుని ఏది ఆలోచించం. ప్రజలకు కూడా కావాల్సింది ఆ పై డాంబికాలు అంతే. ఉమ్, ఉమ్. మొత్తానికి యంత్రాంగాన్ని అయితే యాక్టివేట్ చేస్తున్నారు అంతే, చంద్రబాబు నాయుడు గారు. మరి అది విపరీతంగా. ఎంతవరకు సక్సెస్? అది రైట్, చూద్దాం. మొత్తానికి నిజంగా ఓకే, ఆయన రేజ్ చేసిన పాయింట్లు కూడా కొన్ని కరెక్టే. ఎప్పుడో పరిస్థితి అయిపోయిన తర్వాత, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళడం కాకుండా అప్రమత్తంగా ముందుగా ఉండండి, ఆకస్మిక తనిఖీలు చేయండి, చేతులు కాలిన తర్వాత ఏదో ఆకులు పట్టుగా అన్న చందంగా కాకుండా అనేది. కానీ ఎంతవరకు సాధ్యం అవుతుంది? అది నిజంగా నిరంతర పర్యవేక్షణ అనేది అవసరం, కానీ అది జరుగుద్దా లేదా? ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే అవుతుంది, చేయాలని కూడా కోరుకుందాం.